హలో ఎవ్రీవన్. ఈరోజు సాయిబాబా భక్తలోకంలో ఒక అద్భుతమైనటువంటి ధ్రువతారలాగా వెలిగిపోయినటువంటి మహాభక్తురాలు రాధాకృష్ణమాయి. రాధాకృష్ణమాయి యొక్క జీవితం మాతృమూర్తులందరికీ చాలా ఆశ్చర్యకరంగా ఆదర్శప్రాయంగా అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా రాధాకృష్ణమాయిలాగా భక్తి చేస్తే ఎంత బాగుంటుంది అనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చాలామంది అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఎందువలన రాధాకృష్ణమాయి అంటే అటు స్త్రీలోకంలోనే కాదు, పురుషుల్లో కూడా అత్యంత గౌరవం ఉన్నది. ఎందువలన అంటే ఒకే కారణం మనకు సాధారణంగా కనిపిస్తుంది. ఏంటంటే రాధాకృష్ణమాయి తల్లి ఆమె ఈ రోజున సాయి సంస్థానం అనేది ఒకటి ఉండటానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకుండా, ఎందుకంటే సాయిబాబా ఉన్నప్పుడే ఆ తల్లి బాబాలో ఐక్యం అవడం జరిగింది కాబట్టి, అట్లాగే బాబా దగ్గర ఉన్నటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే మనం హారతులు, అలంకారాలు ఇవన్నీ చూస్తున్నామో వీటన్నిటికీ కూడా ఆద్యురాలు, మూల కారణం. ఆమె హృదయంలోంచి పొంగినటువంటి ఆ ప్రేమ, ఆ మధుర భక్తి యొక్క ఆ రిఫ్లెక్షన్, దాని యొక్క ప్రతిఫలమే ఈ రోజున మనం సాయిబాబా దగ్గర చూస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ రిచువల్స్ ఏవైతే మనం బాబా యందు ప్రీతితో జరుపుకుంటున్నటువంటి రిచువల్స్ అన్నిటికీ కారణం ఆద్యురాలు, అంటే ప్రారంభించినటువంటి మహాభక్తురాలు రాధాకృష్ణమాయి. అయితే అది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. రెండవ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఆమె జీవితం షిరిడీలో చాలా ప్రశ్నార్థకంగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయి ఆమె జీవితం పట్ల సాయిబాబా భక్తులందరిలో. దెర్ ఈజ్ నో క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. రాధాకృష్ణమాయి గురించి రాసినటువంటి విషయం సాయి సచ్చరిత్రలో చాలా చాలా కొద్ది భాగమే, ఒకటో రెండో లైన్స్, అంతకన్నా పెద్దగా రాధాకృష్ణమాయి గురించి ఎక్కడ ప్రస్తావన జరగలేదు హేమాత్పంత్ గారు రాసినటువంటి సాయి సచ్చరిత్రలో. తర్వాత కాలంలో ఒకరిద్దరు ఆమె యొక్క గత జీవితం, అంటే షిరిడీకి రాకముందు ఉన్నటువంటి జీవితం ఎట్లా ఉంది పండరిపూర్లో అనే దాని గురించి ప్రస్తావన చేస్తూ నానాసాహెబ్ చందోర్కర్ గారి యొక్క సహాయం చేత షిరిడీ రావటం, షిరిడీ వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని సందర్భాలను మాత్రం రాయటం జరిగింది. అయితే వాటిల్లో చాలా, అంటే మనం సహజంగా ఆలోచించే ఆలోచన విధానానికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఆమె జీవితం. ఎందుచేత అంటే సాయిబాబా చేత ఆమె ఇతర భక్తులు ఎంతగా ప్రేమించబడ్డారో అంతలా ప్రేమించబడలేదు, అట్లా మనకు కనిపిస్తుంది. ఇది అందరికీ పెద్ద ప్రశ్నే. ఎందుకని సాయిబాబా రాధాకృష్ణమాయిని ఎందుకు అలా దూరంగా పెట్టారు అనేటువంటి ప్రశ్న మనందరికీ ఉంది. అయితే అసలు ఆ విషయంలోకి వెళ్ళటమే చాలా కష్టతరమైన పని అండి. అది మన ఊహతో చేసేటువంటి విషయం కాదు. అందుకోసమే ఇప్పటికీ కూడా ఆ ప్రశ్నలు చాలా ఉన్నాయి రాధాకృష్ణమాయి జీవితం గురించి. మనం ఎంత గొప్పగా, అంటే మనం గొప్పగా చెప్పుకోవటానికి ప్రధాన కారణం ఏంటంటే రాధాకృష్ణమాయి తల్లి ఆమె సర్వాన్ని వదిలేసి కేవలం సాయిబాబా కోసం షిరిడి వచ్చినది అనేటువంటిది ఒక ప్రధాన విషయం. అంతేకాకుండా అట్లా వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, బాలాజీ పాటిల్ నెవాస్కర్ కానివ్వండి, వేరే ప్రదేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ రాధాకృష్ణమాయి తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే సాయిబాబా యందు ఆమెకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం లేదా ప్రేమ. మరి దానికి ప్రతిఫలంగా సాయిబాబా చూపించినటువంటి నిరాదరణ ఎక్కడ ఆదరించినట్టుగా కనిపించదు మనకి సాయి సచ్చరిత్రలో. ఇదే ప్రధాన కారణం అందరికీ. అయినప్పటికీ రాధాకృష్ణమాయి చేసినటువంటి సేవ అమోఘంగా ఉండటం, ఈ క్వాలిటీస్ వల్ల, ఇంకా ఆమె జీవిత చరమాంకంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు వెరసి
ఎవరు కూడా రాధాకృష్ణమాయ గురించి మాట్లాడటానికి కానీ తెలుసుకోవటానికి కానీ ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా అది ఒకంత బాధాకరమైనటువంటి పందాలో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈరోజు ఆ సత్యస్వరూపమైనటువంటి సాయినాథుని యొక్క అనుగ్రహ విశేషం చేత ఆ అద్భుతమైనటువంటి విశేషాన్ని దర్శించేటువంటి ఒక సత్య ప్రయత్నం. ఇది ప్రయత్నము కాదు, దర్శించుట. కాబట్టే ఈరోజు నా విషయాన్ని దర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం దీన్ని ప్రారంభం చేస్తున్నాం. మొట్టమొదటిది, రాధాకృష్ణమాయ జీవితం మొట్టమొదటి నుంచి కూడా ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, ఇట్ ఈస్ యూనిక్, ఇట్ ఈస్ నాట్ నార్మల్. అది నార్మల్ కాదు అంటే సామాన్య మానవుల జీవితంలాగా రాధాకృష్ణమాయ జీవితం లేదు. అది మనం ఒకటి రెండు అంశాలు చూస్తే కానీ ఏం జరిగిందనేది రాధాకృష్ణమాయ యొక్క మానసిక స్థితి గురించి మనకి తెలియదు. ఉదాహరణకు తీసుకుందాం. మనకి తెలిసినంత వరకు, చరిత్రకు అందుతున్నంత వరకు, వారు పండరీపురంలో ఉండేటువంటి రోజులు. ఆమె మొదటి నుంచి కూడా వివాహము పట్ల పెద్ద సుముఖంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇక్కడే మనకి తెలుస్తున్నది. అట్లా చాలామంది ఉన్నారనుకోండి, అంత మాత్రాన అది గొప్ప విషయం కాజాలదు, అంత మాత్రమే కాదు. ఎందువలన అంటే తనకి వివాహమైనటువంటి కొద్ది రోజుల్లోనే ఆ భర్త చనిపోతాడని ఆమెకి తెలుసు. ఆ కారణం చేత ఆమె వైరాగ్యాన్ని కలిగి ఉండలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదో తన భర్త 4 రోజులు చనిపోతాడు అని చెప్పేసి వివాహం మీద విరక్తి కాదు ఆమెది. ద స్టేట్ ఆఫ్ రాధాకృష్ణమాయి ఈజ్ కంప్లీట్లీ బియాండ్ హ్యూమన్ పర్సెప్షన్. ఆమె యొక్క మానసిక స్థితి సామాన్య మనిషి యొక్క మేధాశక్తికి అందనటువంటిది. బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేన్ అనేటువంటి విషయం తెలుస్తుంది. సహజ సిద్ధంగానే వైరాగ్యం ఉన్నది. ఆమెకి దాని యందు ఎటువంటి అనురక్తి లేదు. ఇది మొదటి ఒక పెద్ద అంశం. 2, అది జరిగిన తర్వాత రాధాకృష్ణమాయి చేతిలో చిల్లి గవ్వ లేకుండా తన పాండురంగడే సర్వస్వం అని చెప్పి తన ఇంటి నుంచి తీర్థయాత్రలు చేయాలని బయలుదేరి వెళ్ళింది. ఏది? ఒక స్త్రీ, చిన్న అమ్మాయి. అసలు ఆ యొక్క ధైర్యం, అక్కడ చిన్న పెద్ద వయసుతో ఏం సంబంధం లేదు కదండి. అంటే తన పాండురంగడు తను రక్షిస్తాడని చెప్పి చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆమె అన్ని తీర్థయాత్రలు అద్భుతంగా చేసి వస్తుంది రాధాకృష్ణమాయి. తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందండి. కడుపున పుట్టిన బిడ్డ, వివాహం ఇష్టం లేదన్న తల్లిదండ్రుల మాట ప్రకారం చేసుకోవాలి కాబట్టి చేసుకుంది. తాను చెప్పినట్టే భర్త చనిపోవటం, ఇల్లు వదిలి ఒంటరిగా తీర్థయాత్రను బయలుదేరటం. అసలు ఏ తల్లిదండ్రులు కూడా మనకి వినటానికే చాలా భయంగా ఉంది. ఎందుకంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. రాధాకృష్ణమాయిని చాలామంది అనుసరించాలని, ఆమె ఆదర్శప్రాయమని, ఆమెను అనుకరిస్తే చాలా గొప్ప విషయమని మనం అనుకుంటాం. కానీ అది అతిశయోక్తి కాకపోతే అది అసాధ్యము. అసలు అనుకరించటమే దోషం అండి. ఎవరిని మనం అనుకరించరాదు. అసలు చూడండి, ఏ మహాభక్తుడు కూడా అసలు ఒకరిని అనుకరించుట పెద్ద దోషం. ఎందుకు అనుకరించాలి? అది ఆదర్శప్రాయంగా ఉంది కదా అని. ఆదర్శప్రాయంగా ఉన్నంత మాత్రాన మనం అనుకరించగలమా? వారి యొక్క బాహ్య చర్య చూస్తున్నాం కానీ వారి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ మనం చూడలేదు. చిన్న కష్టం వస్తేనే కింద మీద అయిపోతాం మనం. ఏ కోరిక తీరటంలో ఒక లోపం వచ్చినా సరే ఏమీ ఆలోచించకుండా సాయిబాబాని ప్రశ్నిస్తాం మనం. సహజమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి మానవుడికి ఆధ్యాత్మిక శిఖరాలలో అత్యున్నతమైన స్థాయిలో వెలిగిపోతున్న ఒక ధ్రువతారకి ఏ సంబంధం లేదు. అది అనుకరించటం అసాధ్యం.
అనుసరించటం హాస్యాస్పదమైన విషయం. తెలియని వాళ్ళే అట్లా అనుకరించాలి అనుకుంటారు. అయితే ఇట్లా ఉన్న కాలంలో ఆమె తిరిగి రావటం, ఈమె చాలా ధైర్యశాలి. రాధాకృష్ణమాయి చాలా ధైర్యశాలి. ఎందుకంటే ఎవరైతే సత్యాన్నే ప్రధానంగా, వీ డోంట్ నో వాట్ ద ట్రూత్ ఈస్. మనం సత్యం అనే పదం చెప్తున్నాం, కానీ ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వీ డోంట్ నో. కాబట్టి మనకి తోచింది చెప్తాం. మనకి తోచింది సత్యం ఎప్పటికీ కాజాలదు. సో షీఈస్ లివింగ్ ఇన్ అసోసియేషన్ విత్ ట్రూత్. ఆ సత్యముతో అనుసంధానం జరుగుతున్నటువంటి, ఒక నిజమైనటువంటి కళ్యాణం జరుగుతున్నటువంటి ఒక మహద్భాగ్యమైనటువంటి ఒక జీవి రాధాకృష్ణమాయి. వారికి మాత్రమే ధైర్యం ఉంటుందండి. సాయిబాబా చెప్పిన సబూరి అనేటువంటి ధైర్యం వాళ్ళకే ఉంటుంది. మిగతా వాళ్ళకి అసలు సమస్య లేదు, ఉండదు, భయం ఉంటుంది. మరి రాధాకృష్ణమాయి పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగని దేవాలయంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల అసంతృప్తి చెంది అక్కడ ఉన్నటువంటి పూజారులను నిలదీయటం జరిగింది. అలా చేస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అక్కడనే కాదండి, ఎక్కడ ఎవరిని నిలదీసినా ఎవరు ఒప్పుకోరు, తిరగబడతారు. అందున పండరీపురం భూలోక వైకుంఠం మహారాష్ట్ర వాళ్ళకి చాలా ప్రధానమైంది. మరి అక్కడ ఉన్నటువంటి పూజారుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వాళ్ళేం తుకారం కాదు చెప్తే వినటానికి. సో అక్కడ ఉన్న యాజమాన్యంతో, అక్కడ ఉన్నటువంటి పూజారుల్ని, అక్కడ జరిగేటువంటి విధి విధాన పట్ల, అక్కడ ఉన్నటువంటి శ్రద్ధాభక్తుల పట్ల ప్రశ్నించడం వల్ల వారు చాలా ఆగ్రహం చెంది, సమాధానం చెప్పలేకపోయినప్పుడే కదండి ఆగ్రహం వచ్చేది, ఆమెని ఈసిరి బయటపడేశారు, గెంటేశారు మందిరంలోంచి. నువ్వు టెంపుల్లోకి రావడానికి వీల్లేదని చెప్పారు. అప్పటి వరకు వాళ్ళ ఇంటి దాకా వెళ్తున్నటువంటి ఊరేగింపులన్నీ కూడా ఆగిపోయినాయి. బట్ షీ డోంట్ కేర్. ఎందుకని? ఒక్కటేనండి, ఎవరైతే సత్యము కోసము ప్రయత్నం చేస్తే, అదేంటో తెలియాలిగా ఫస్ట్. సత్యం కోసం ప్రయత్నం చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ డెడ్ మీట్. యూ ట్రై ఫర్ ఇట్ అండ్ యూ రీచ్ ఇట్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న వ్యక్తి జీవన విధానం రాధాకృష్ణమాయలా ఉంటుంది. ఆమె దానికేమి పెద్ద విచారణ ఎక్కడ వ్యక్తం చేయాలి, ఆ విచారం ఏమీ వ్యక్తం చేయలేదు. కారణం ఏంటంటే షీ కెన్ లిటరల్లీ సీ వాట్ ద ట్రూత్ ఈస్. ప్రతిదీ సత్యమునకు భిన్నంగా జరుగుతున్నది. మీరు చూడండి, క్షేత్రాల్లో, ఏ క్షేత్రాలైనా చూడండి, ఏ గ్రూపుల్లో చూడండి, ఏ సంస్థల్లో చూడండి, ఏ వ్యవస్థల్లో చూడండి, ఏ టెంపుల్స్లో చూడండి, ఎంత భయంకరమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుందో. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో దాన్ని ప్రశ్నిస్తే అక్కడ స్థానం ఉండదు. యాజ్ సింపుల్ యాజ్ దిస్. బట్ షీ డోంట్ కేర్. బట్ షీ కేర్స్ ఓన్లీ ద ట్రూత్. ఆ కాలగమనంలో నానాసాహెబ్ చంద్రకర్ గారు ఈ పండరీపురం వెళ్ళినప్పుడు ఎలాగో ఆయన్ని కలవటం, కలిసి జరిగినటువంటి విషయాన్ని వ్యక్తం చేయడం, ఆమె అత్యున్నతమైనటువంటి స్పిరిచువల్ స్టేట్లో ఉందని మరి నానాసాహెబ్ చంద్రకర్ గారికి అనిపించడమో, లేదా ఆ డివైన్ నిర్ణయమో ఏదన్నా కానివ్వండి, అమ్మా నీకు సరైనటువంటి ప్రదేశం ఇది కాదు, నీవు షిరిడి వచ్చినట్లయితే అక్కడ ఒక మహాత్ముణ్ణి, ఒక మహాపురుషుణ్ణి, దివ్యమైనటువంటి సత్యం రూపం దాల్చి నడయాడుతున్నటువంటి పుణ్యభూమి షిరిడి. సాయిబాబా నడవటం వల్ల అది పుణ్యభూమి అండి, అంతేగాని షిరిడీకి పుణ్యభూమిత్వం ఏమీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాయిబాబా. వేర్ ఎవర్ సాయిబాబా స్టేస్, దట్ ఈస్ ద సేక్రెడ్ ప్లేస్. ఎందుకని? బికాస్ సాయిబాబా పరిపూర్ణంగా సత్యముతో తాదాప్యము చెంది ఉన్నారు కాబట్టి. అదర్వైజ్ దెర్ ఇస్ నో సేక్రెడ్నెస్. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సాయిబాబా, మనకి తెలిసిన సాయిబాబా దేహంతో ఉన్న సాయిబాబానే మనకు తెలుసు. దాని తర్వాత ఏముందనేది మన ఎవరికి తెలియదండి. వాస్తవం ఇది. ఎందుకంటే కఫిని గడ్డం తీసేస్తే మనకు సాయిబాబా కనిపించడు. మనకి సాయిబాబా కనిపించాలంటే
కఫ్ని ఉండాలి, గడ్డ ఉండాలి, చేతిలో సటక, ఈ తంబిరేలు డొక్కు, వృద్ధాప్యంలో ఉండాలి. చాలా క్వాలిటీస్ ఉన్నాయి మనకు తెలిసిన సాయిబాబాకి. వాస్తవంగా అది సాయిబాబా కానే కాదు. అందుకోసమే సాయిబాబా అంటే ఏంటో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి. సరే, మన సంగతి పక్కన పెడదాం. రాధాకృష్ణమాయ గురించి కదా మనం చూస్తున్నాం. ఇది ఒక ఘట్టం. అక్కడి నుంచి రాధాకృష్ణమాయి షిరిడి వెళ్ళటం జరిగింది. ఆ క్షణం నుంచి ఏ రోజు సాయిబాబా మిగతా భక్తుల్ని చూసినట్టుగా రాధాకృష్ణమాయి చూడలేదు. అంటే ఎక్కడా సాయిబాబా పెద్దగా ఆదరించాల. సాయిబాబా చెప్పిన ఒకే ఒక మాట, రాధాకృష్ణమాయి షిరిడి రాగానే, రాధాకృష్ణని నువ్వు వెళ్ళి ఆ శాలలో ఉండు అని చెప్పారు. అది గుర్రపు శాల, గుర్రాలు కట్టేస్తారు. ఆ ప్రదేశంలో ఉండు. మనందరికీ తెలుసు కదా, ద్వారకామాయికి ఎదురుకుండా కొంచెం ఎడం పక్క వామన్ గోండ్కర్ ఇప్పుడు హోటల్ వచ్చేసింది అనుకోండి, దాని వెనక భాగంలో ఉన్నటువంటి ప్రదేశం అది గుర్రపు శాల, గుర్రాలకు కట్టేస్తుంటారు. అందుకోసమే చాలా సందర్భాల్లో శాల, పాఠశాల అని కూడా మనం దాన్ని అంటుంటాం. శాలకు వెళ్ళండి, రాధాకృష్ణమాయ దగ్గరికి వెళ్ళండి. రాధాకృష్ణమాయ దగ్గరికి చాలా కొద్ది మందినే పంపించారు సాయిబాబా. సాయి శరణానంద్ వాళ్ళల్లో ఒకళ్ళు ఎంబి రేగే, వీళ్ళిద్దరికీ చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది రాధాకృష్ణమాయ కనుక. అయితే ఎప్పుడైతే రాధాకృష్ణమాయి షిరిడి వచ్చిందో, ఆమె చాలా అద్భుతంగా పాడుతుంది. భక్తి పారవస్యంలో పాడిన పాటలో ఉన్న మాధుర్యం ఇక ఎక్కడా దొరకదు. పేరు ప్రఖ్యాతుల కోసం పాడిన పాటలు కాదండి, ఎవరో గుర్తిస్తారని పాడిన పాటలు కాదు. షీ జస్ట్ సాంగ్ ఆల్ ది సాంగ్స్ అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ ఆన్ భగవాన్ శ్రీకృష్ణ. ఆమె చేతులు ఎప్పుడు కూడా కృష్ణ విగ్రహం పెట్టుకొని తిరుగుతూ ఉండేది. సరే, ఎందుకంటే వేరే వివరాల్లోకి వెళ్లకుండా రాధాకృష్ణమాయకే మనం స్టిక్ అయింది. ఎందుకంటే అనుకరణలు చాలా ఉంటాయి. అనుకరణ అజ్ఞానమునకు ఒక చిహ్నము, అది చెప్పవలసిన అవసరం ఉంది. దాన్ని దాటేస్తే మనం వాస్తవంగా చూస్తున్న వాళ్ళం కావు. ఇది ఎందుకు చేస్తున్నాం? మన కోసం చేస్తున్నాం. రాధాకృష్ణమాయ కోసం, సాయిబాబా కోసం కాదు కదా. సమాజంలో చూస్తే మనకి చాలా వరకు అనుకరణలే కనిపిస్తాయి. ఆమె ఎవరిని అనుకరించలే, షీ లివ్డ్ లైక్ దాట్. కాబట్టి అనుకరణ అజ్ఞానమునకు, తెలియని దానికి, ఇగ్నోరెన్స్కి ఒక సింబల్. వీ షుడ్ నెవర్ ఎవర్ ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు కూడా ఫాలో అయిందల్లా కూడా బ్లైండ్ అవుతుంది. వై షుడ్ బి ఫాలో? బికాస్ వీ డోంట్ హ్యావ్ ది ఒరిజినల్ ఎంటిటీ, సో వీ వాంటెడ్ టు ఫాలో సమ్, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఎంత ఫాలో అయినా అది అనుకరణే అవుతుంది, కానీ వాస్తవం కాజాలి. సరే, ఆ విషయాన్ని చూసాం కాబట్టి ఎట్లాగో మొట్టమొదటి రాధాకృష్ణమాయ షిరిడి వచ్చినప్పుడు ఆ ఊరిలో వారంతా కూడా ఆమెను చాలా అభిమానించారు, చాలా ప్రేమించారు. కానీ సాయిబాబా రాధాకృష్ణమాయకి ఒక విషయం చెప్తారు, ఎప్పుడు కూడా నువ్వు నా ముందుకి రావడానికి వీల్లేదు. ఇక్కడ నుంచి మనందరికీ ప్రశ్నల పరంపర. ఎందుకని? ఆమె మీకోసమే వచ్చింది కదా, ఎందుకు ఆమె మీ దగ్గరికి రాకూడదు? మీకెందుకు మొహం చూపించకూడదు? దీనికి అనేక రకాలైనటువంటి వివరణలు మనం విని ఉన్నాం. అవి వాటికి ఏ రకమైనటువంటి శాంటిటీ లేదు. దెర్ ఇస్ నో సీక్రెట్నెస్ ఇన్ దాట్. ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలండి. రాధాకృష్ణమాయ స్థితి ఇంత ముందే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉంది. సద్గురువు ఎప్పుడు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సాయిబాబా చేస్తున్నది అదండి. ఎందుకంటే మనకు అర్థమైనా కాకపోయినా సత్యము సత్యమే కాబట్టి సత్యాన్ని సత్యంలా చూడటానికే ప్రయత్నం, అంతకుమించి మరొకటి కాదు. ఇది ఎవరికో అర్థం అవ్వాలని కాదు, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళ మీద ఉంది. అంతేగాని అర్థం చేయవలసిన బాధ్యత సాయిబాబా కానీ రాధాకృష్ణమాయ కానీ లేదు. అందుకోసమే దే నెవర్ ఎవర్ ఇంటర్ప్రిటెడ్ ఆల్ దీస్ థింగ్స్. బికాజ్ చెప్తే మాత్రం ఏమర్థం అవుతుంది? ఆ స్థితి స్థాయి తెలియనప్పుడు అదేదో కథలాగా ఉంటుంది. మనకు తోచిన భావాలు దానిలో చొప్పించి
అజ్ఞానానికి బీజం వేసిన వాళ్ళమే అవుతాం తప్ప వాస్తవాన్ని దర్శించిన వాళ్ళం కాలేం. సాయిబాబా ఎందుకు రాధాకృష్ణమాయిని తన ముందుకు రావద్దన్నారు? రాధాకృష్ణమాయి వచ్చిన కారణం ఏంటి అసలు? షిరిడి she wants to attain the highest state of the spirituality. I don't think anybody has come to Shirdi like that. నాకు తెలిసి అంత తీవ్ర స్థాయిలో షిరిడి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనకి సాయి సచ్చరిత్రలో కానీ సాయిబాబా సాహిత్యంలో కానీ ఎక్కడా కనిపించలేదు అంటే అతిశయోక్తి కాదేమో. హర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ స్థితిలో ఉండి షిరిడి వచ్చి అట్లా ఉన్న వాళ్ళు మరొకళ్ళు అయితే ఎక్కడా మనకు కనిపించలేదు. అందుకోసమే ఆమె జీవితం చాలా యూనిక్గా ఉంది మిగతా వాళ్ళందరి జీవితానికి. అది సాయిబాబాకి తెలుస్తుంది కదా. కాబట్టి ఆమెని ఏ రోజు కూడా తన దర్శనానికి ప్రత్యక్షంగా అనుమతించలేదు సాయిబాబా. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు రాధాకృష్ణమాయి. దీనికి ఎక్కడైనా వేరే ఉదాహరణ ఏమైనా ఉందా సాయిబాబా జీవిత చరిత్రలో చూస్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి. బలరాం మన్కర్ విషయంలో కూడా సాయిబాబా ఇక్కడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళు అని చెప్పారు. ఉపాసనీ బాబాకు కూడా నీవు ఖండోబాలయంలోనే ఉండు అన్నారు, కానీ నా ఎదురుగుండా కూర్చోని చెప్పాల. మనందరికీ చాలా ప్రియమైనటువంటి సాయిబాబా భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారికి కూడా అసలు నువ్వు ద్వారకామాయికే రావద్దు, ఒంటరిగా ఆ దీక్షిత్ వాడాలో పైనే ఉండు, అసలు కిందకే దిగద్దని చెప్పారు సాయిబాబా. దానికి రియల్ ఎక్స్టెన్షన్, ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ ఈజ్ ది రాధాకృష్ణమాయి. రాధాకృష్ణమాయిని అసలు పొరపాటున అసలు నీ మొహం నాకు చూపించకపోమన్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే తప్ప, అంటే మనం ఏమిటో పడిపోతే తప్ప సత్యం కనిపించగలదు. మన భావాలు ఎప్పుడు కూడా దోషపూరితంగానే ఉంటాయి. సత్యాన్ని చూడాలంటే ఫస్ట్ వీ షుడ్ నాట్ ఎగ్జిస్ట్. సో రాధాకృష్ణమాయి వచ్చిన పనిని మొదటి రోజు నుంచే ప్రారంభించారు సాయిబాబా. ఏ రోజు ఇక్కడ ఒక చాలా ప్రధానమైన విషయం అండి, ఎవరైతే అంతిమమైనటువంటి పరాకాష్ఠ స్పిరిచువల్ ప్రపంచం ఏదైతే అత్యున్నతమైనటువంటి స్థితి ఉన్నదో అదే సత్యమైన స్థితి. ఆ స్థితి కోసం దర్శించే వాళ్ళు అసలు బహుశా మనకు ఎక్కడ కనిపించరు. ఆ స్థితి కోసం చూస్తున్నటువంటి వ్యక్తి రాధాకృష్ణమాయి. అదర్వైజ్ షీ హాజ్ నో బిజినెస్ ఇన్ షిరిడి. ఆమె ఇక్కడ స్టే చేయవలసిన అవసరమే లేదు. అసలు తన అన్న వాళ్ళు ఎవరు లేరు. తాను ఎవరి కోసం వచ్చిందో మన దృష్టిలో ఆయన నిరాకరిస్తున్నారన్నాం, చాలా తప్పది. నో, సాయిబాబా ఈజ్ గివింగ్ ది పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ టు రాధాకృష్ణమాయి. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే మనం విని తట్టుకున్నా తట్టుకోకపోయినా సత్యం సత్యమే. ఏ రకమైనటువంటి అసోసియేషన్ అయినా సరే ఉన్నత స్థితికి అది అడ్డుగోడా. ఏంటంటే సాయిబాబాతో అసోసియేషన్ కూడానా? ఎస్, బికాజ్ యూ సీ సాయిబాబా ఈజ్ సపరేట్ ఫ్రమ్ యూ. కాబట్టే ఇంత గందరగోళం నెలకొంటుంది. అది మనకి గందరగోళంగా అనిపించదు, మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ ద డిఫరెన్స్ ఇస్. ద రియల్ ఫ్రీడమ్, ద ఎటర్నల్ స్టేట్, ద రియల్ బ్లిస్ఫుల్ థింగ్ ఎక్కడ ఉంది అంటే వన్ మస్ట్ డ్రాప్ ఆల్ ది అసోసియేషన్స్. దిస్ ఈజ్ ద ట్రూత్ బిహైండ్ సాయిబాబాస్ బిహేవియర్ విత్ రాధాకృష్ణమాయి. సాయిబాబా ఎందుకంటే అలా ఉన్నారంటే నీకు నాకేం తెలుస్తుంది ఎందుకట్లా ఉన్నారు? మనకు అసలు దాని కూసో తెలియదు కదా. Sai Baba is at the pinnacle of it. He is one with the truth. And Radha Krishnamai is there for that. Radha Krishnamai దానికోసమే ఉన్నది అక్కడ. అందుకోసమే షిరిడి ప్రయాణం చేసి వచ్చింది. ఎవరైతే నామ రూపములు దాటి అనంత తత్వమైనటువంటి అత్యంత ప్రేమకు నిర్వచనం అండి. ద లవ్ ఈజ్ దాట్. The which is eternal, the cause of the creation. That is the state where Sai Baba is.
That is the state Radhakrishna Mai also almost there. So some refinement is required. Then Sai Baba started at full blown. రాధాకృష్ణ మాయకి ఆ జీవన పరిమితి కూడా చాలా తక్కువ ఉన్నది. మీరు గమనించినట్లయితే కొద్ది సంవత్సరములు మాత్రమే ఉంది. వర్క్ హ్యాస్ టు బి స్టార్టెడ్ ఇమ్మీడియట్లీ విత్ ఫుల్ బ్లోన్, అదర్వైజ్ ఆపర్చునిటీ విల్ బి మిస్డ్. షీఈ్ ఆల్మోస్ట్ దేర్. వాస్తవంగా చూస్తే సాయిబాబా సచ్చరిత్ర మొత్తం మీద అంత ధృవతారలాగా వెలిగిపోతూ ఒక అద్భుతమైన స్థితిలో ఉండి షిరిడీ భూమిలో అడుగు పెట్టినటువంటి రెండవ వ్యక్తి రాధాకృష్ణమాయి సాయిబాబా తర్వాత. ఇఫ్ వీ కెన్ రియల్లీ అండర్స్టాండ్ అండ్ సీ వాట్ రాధాకృష్ణమాయి ఇస్. ఆ కాలానికే తాను ఎన్నో సిద్ధుల్ని పొంది ఉంది రాధాకృష్ణమాయి. తన రూపాన్ని కూడా మార్చుకుని ఒక పక్షి రూపంలో వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడంతా తిరిగి వచ్చేటువంటి శక్తి సంపదను సాధించినటువంటి వ్యక్తి రాధాకృష్ణమాయి. సిద్ధపురుషురాలు. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటువంటి ఎన్నో సిద్ధుల్ని తాను కలిగి ఉన్నది. కానీ చూడండి, మనమంతా బాధపడిపోతుంటాం సాయిబాబా ఎందుకు రాధాకృష్ణమాయిని అలా దూరంగా పెట్టారని. కానీ రాధాకృష్ణమాయి నెవర్ కంప్లైండ్ వాట్ సాయిబాబా డెడ్. సో వీ కాంట్ అండర్స్టాండ్ ద స్టేట్ ఆఫ్ రాధాకృష్ణమాయిస్ మైండ్. ఎక్కడికి ఉన్నదాన్ని మొత్తం ఒలిచేస్తున్నారు. దట్ ఈస్ నీడెడ్ వెరీ మచ్ బికాస్ షీఈ్ ఆల్మోస్ట్ దేర్. ఏ రకమైనటువంటి అసోసియేషన్ పనికిరాదు. కాబట్టే రాధాకృష్ణమాయిని ఏ రకమైనటువంటి బాంధవ్యానికి కానీ, ఏ రకమైనటువంటి ఎంటాంగిల్మెంట్కి కానీ, ఏ రకమైనటువంటి అటాచ్మెంట్కి కానీ గురి కాకుండా, పతనం కాకుండా సాయిబాబా తన వంతు సహాయాన్ని తాను సహాయం చేస్తున్నారు సాయిబాబా. ఎందుకని తన వంతు సహాయం ఉంటున్నారంటే, మనందరికీ కూడా సాయిబాబా మొత్తం చేస్తారనేటువంటి ఒక అపోహ ఉన్నది. అది సాధ్యపడదు. ఎక్కడ కూడా అవ్వలేదు అసలు. అది అలా చేసినట్టయితే సాయిబాబా అద్భుతంగా ప్రేమించినటువంటి ఉపాసని బాబా సద్గురు స్థాయిని పొంది ఉండాలి కదా. అదే రాధాకృష్ణమాయికి వర్తిస్తుంది, అదే అందరికీ వర్తిస్తుంది. కాబట్టి రాధాకృష్ణమాయి చేయవలసింది కూడా ఎంతో ఉంది. సాయిబాబా ఎంత సహాయం చేస్తున్నారో దానికి 10 రాధాకృష్ణమాయి చేయవలసిన అవసరం ఉంది. సాయిబాబా ఓన్లీ ఫెసిలిటేట్స్ ది సిచ్యువేషన్, హీ ఓన్లీ డైరెక్ట్స్ యూ, దట్స్ ఆల్. యూ ఆర్ ది వన్ హ్యాస్ టు వాక్ ఆల్ ది వే. హాజీ సిద్దిక్ ఫాల్కే విషయంలో కూడా సాయిబాబా చెప్పిన అంశం అదే. నువ్వు రాగలవా అన్నారు కానీ నేను నిన్ను పట్టుకొస్తానని చెప్పలే. ధనాగారం నిండిపోయింది, నువ్వు తీసుకెళ్ళన్నారు కానీ నేను ఇంటికి మూసుకొచ్చి ఇస్తానని చెప్పలా సాయిబాబా. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కెన్ బి గివెన్ బై సాయిబాబా. ద సుప్రీం స్టేట్ హ్యాస్ టు బి రీచ్డ్ బై అన్ ఇండివిజువల్. నీకేదైనా కష్టం వస్తే, ప్రాపంచికంగా ఏదైనా కావాలంటే సాయిబాబా తప్పక సహాయం చేస్తారు, అందులో ఏం సందేహం లేదు. బట్ when you are looking for the highest state, which is the nameless, formless, eternal, the source of the creation, which is the love, that state you must achieve it. అది అడుగడుగునా మనకు సాయి సచ్చరిత్రలో కనిపిస్తుంది. కాబట్టి తన వంతు తాను సహాయం చేస్తున్నారు సాయిబాబా. by creating the proper atmosphere for her to elevate herself to the ultimate state of spirituality. కాబట్టి సాయిబాబా ఎక్కడ కూడా దేనికి తగులుకోకుండా ఆ మహాతల్లిని అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి తను కనుసనల్లో ఉంచారు. దిస్ ఈస్ ద వెరీ రీజన్ వై సాయిబాబా ఈజ్ నాట్ రియలీ గివెన్ ద ట్రీట్మెంట్ యాజ్ యూజువల్. అందరికీ ఏంటి, బాగున్నావా, అక్క తిన్నావా, తమ్ముడు ఎలా ఉన్నావు, ఇవన్నీ అడిగారు. ఆమె బికాస్ వీళ్ళ పర్పస్ వేరే, రాధాకృష్ణమాయ వచ్చిన పర్పస్ వేరే. షీఈ్ రెడీ ఫర్ ఇట్. తర్వాత ఊర్లో జనం కూడా రాధాకృష్ణమాయని చాలా దూరంగా పెట్టేశారు. ఒక రకంగా వాళ్ళెవరూ కూడా పట్టించుకోలేదండి రాధాకృష్ణమాయని. ఇవన్నీ మనకు బాధగా అనిపిస్తాయి. నో, ఇట్ ఈస్ నీడెడ్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సింగిల్ అసోసియేషన్ విత్ ఎనీథింగ్. దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వన్ కెన్ really reach in their life, if at all they can.
కాబట్టి ఆ ఊళ్ళో వాళ్ళ బాంధవ్యం కూడా వెళ్ళిపోయింది. ఆ బాంధవ్యమే నరకానికి ద్వారం అండి. మనం అనుకుంటాం బాంధవ్యాలు అవే మానవ జీవితంలో దుర్భరమైన దుఃఖానికి కారణం. అది ఇఫ్ వన్ కెన్ రియలీ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయిన కారణంగా ఏంటంటే రాధాకృష్ణమాయకి ఒక భావం ఉన్నదండి, కాదంటానికి లేదు. ఏమిటా భావం అంటే ఆ వాసనా బలం. ఏమిటా వాసనా బలం? ఎట్లా అయితే పండరీపురంలో పాండురంగడికి వైభవంగా జరుగుతున్నదో అట్లా ఇక్కడ సాయిబాబా దగ్గర చెయ్యాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉన్నదాన్ని. కాబట్టే ఇదంతా కూడా మొదలైంది. వాస్తవానికి సాయిబాబాకి అవి ఏవీ ఇష్టం లేదు. ఇవి సత్యాలండి, జీర్ణించుకోగలమా? సాయిబాబాకి ఏమేమి ఇష్టం లేదా అండి? ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి నీకు పరమావధిని ఇవ్వలేవు. ఉందా స్టేట్మెంట్? సాయి సచ్చరిత్రలో ఉంది. బాపు సాహెబ్ జోగికి సాయిబాబా చెప్తారు, ఒరే ఈ హారతుల వల్ల యూ కెన్ నెవర్ ఎవర్ రీచ్ ది ఎటర్నల్ స్టేట్ ఆఫ్ ది లైఫ్. ఎందుకని? బాపు సాహెబ్ జోగ్ అడిగాడు, మిగతా వాళ్ళు అడగల. వాళ్ళు చేశారు వాళ్ళకి తోచింది. అసలు సాయి సచ్చరిత్రలో రత్నంలాగా వెలిగిపోయేటువంటి ఒక అద్భుతమైన సంఘటన బాపు సాహెబ్ జోగ్ సాయిబాబాని అడిగిన ప్రశ్న, దానికి సాయిబాబా చెప్పిన సమాధానం. అసలు ఒక్కటి చాలు ఈ సాయి సచ్చరిత్ర మీద చదవాల్సిన పని. ఇఫ్ యూ కెన్ రియల్లీ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఇట్. బాపు సాహెబ్ జోగ్ సాయిబాబాని స్వయంగా కూర్చోబెట్టి హారతిస్తుంటే నా మనసు శాంతించట్లేదని అది ప్రశ్నించడం జరిగింది సాయిబాబాని. ఏం సాయిబాబా, నేను మీకు కూర్చోబెట్టి హారతిస్తున్నా, నా మనసు శాంతించట్లేదంటే సాయిబాబా చెప్తారు, దీనివల్ల మనసు శాంతించదురా అని చెప్పారు సాయిబాబా. వాట్ ఏ స్టేట్మెంట్ ఇట్ ఈస్. అందుకు సాయిబాబాకి నమస్కారం చేయాలండి. ఈజ్ ద వన్ కంప్లీట్లీ విత్ ట్రూత్. అప్పుడు ఇది ఇవ్వదని చెప్పి ఏది ఇస్తుందో కూడా చెప్పారు. సర్వము అండర్లైన్ సర్వము. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత, సాయిబాబా చెప్పిన వచనం ఎగ్జాక్ట్లీ వన్ అండ్ ది సేమ్. ఎవరు చెప్పినా అదే చెప్పాలి, అప్పుడే సత్యం అవుతుంది. యూ మస్ట్ డ్రాప్ ఆల్ దట్ వాట్ యు ఆర్ జోగ్. దిస్ ఈజ్ వేర్ ద సీక్రెట్ ఈజ్. సీ వెదర్ యూ కెన్ డూ ఇట్. యూ మస్ట్ డ్రాప్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్. నీవు ఏదైతే ఉన్నావో అది మొత్తం డ్రాప్ చేయవలసిందే. అక్కడ ఎగ్జంప్షన్స్ లేవు. Because you are asking something which is immense, no boundaries, which is eternal, the pure consciousness of the existence, that is what is the love. We have no idea what love is. So, Sai Baba made it very clear in Sai Satcharitra. Adi manam vinnama leda anedi manaku sambandhinchina vishayam. But what we see, we carry on with our థాట్ ప్రాసెస్. అందుకోసమే సాయిబాబా చెప్పింది, నేను చెప్పింది ఎవడు వినలేదు రా అని ఊరికే చెప్పలేదు సాయిబాబా. నోబడీ హ్యాస్ పేడ్ అటెన్షన్ టు వాట్ సాయిబాబా సెడ్. వీఆర్ డూయింగ్ వాట్ వీ వాంట్, వాట్ వీ లైక్. సాయిబాబా is saying this, drop every single association, everything that what you are. See if you can do it. Is there any other way? No. For the supreme state of the existence, this is only the way. As long as you exist, that is limited. When you drop every single thing of you, that is the eternal. See if you can. That's what Radhakrishna is set for. అంతేగాని అక్కడ సాయిబాబా పిలిచారా, గౌరవించారా, మాట్లాడారా? నో. సాయిబాబా భయంకరంగా తిట్టేవారు రాధాకృష్ణమని. ఇట్ డజంట్ మ్యాటర్. బికాస్ ఎప్పుడండి బాధపడాలి? కోరుకున్నది జరగపోతే కదా. అక్కడ ఆమె కోరుకోలే. సాయిబాబా తనని పొగడాలని కోరుకోలే, తనని పిలవాలని కోరుకోలేదు, ఆమె తనని గుర్తించాలని కోరుకోలే. దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వచ్చినా పట్టించుకోలేదు. వాళ్ళందరూ ఆమెను ఒక్కదాన్ని చేసి వదిలేసినా ఆమె ఏం పట్టించుకోలేదు. షీ వాజ్ ఇన్ హర్ బ్లిస్ఫుల్ స్టేట్. ద స్టేట్ ఆఫ్ రాధాకృష్ణమా ఈజ్ ఇమ్మెన్స్.
నార్మల్ హ్యూమన్ బీయింగ్ మైండ్ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. సామాన్య మనిషి మనస్సు ఆ స్థితిని ఊహించను కూడా ఊహించలేదు. దాన్ని మనం అనుసరించగలమా? దాన్ని మనం అనుకరించగలమా? దాన్ని ఇమిటేట్ చేయగలమా మనం? దట్ వుడ్ బి ది చైల్డిష్ యాక్టివిటీ. దట్ ఈస్ ద ఫూలిష్ థింగ్. అన్లెస్ యు ఆర్ దట్, యు కాంట్ ఈవెన్ నో వాట్ షీ ఈస్. అట్లా ఉన్న స్థితిలో, అందరూ వదిలేసిన స్థితి, ఆమె యొక్క మరణం చివరి ఘట్టం. ద స్టేట్ ఆఫ్ రాధాకృష్ణ మైండ్ వి ట్రై టు సీ. చరమ అంకంలో కూడా ఒక సందర్భంలో సాయి శరణానంద్తో నడుస్తూ సాయిబాబా ఒక మాట చెప్తారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో శరణానంద్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఒక అద్భుత ఘట్టం చరమాంకానికి వచ్చింది. సాయి శరణానంద్, నీవు షిరిడి వదిలి నీ ప్రదేశానికి వెళ్ళు అని సాయిబాబా చెప్తారు. తర్వాత కొద్ది కాలంలో రాధాకృష్ణమాయి తన దేహయానాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఆమె యొక్క ఆ చివరి ఘట్టం కూడా సామాన్యంగా చూసేవారికి చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. ఆమె మరణంలో కూడా ఎన్నో రకాలైనటువంటి భాషణాలు వినిపిస్తాయి మనకి. ఒకటి మనందరి హృదయానికి పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. ఆమె మరణించిన వెంటనే ఎవరికి తెలియలేదు, ఎవరు ఆమెని పలకరించేవాళ్ళు లేరు. ఒక్కతే ఆ ఇంట్లో ఉంటూ ఉండేది. అంటే ఆ ఇంట్లో నుంచి మరణించిన 1-2 రోజుల తర్వాత దుర్గంధం బయటికి రావటం వల్ల వీళ్ళు తలుపులు బలవంతంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఊరి వారికి ఆమె మరణించి పడి ఉండడం కనిపిస్తుంది. ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది మనకి. కానీ రాధాకృష్ణమాయి స్థితికి, స్థాయికి, సాయిబాబాకి ఇది పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే మనం సామాన్యంగా లౌక్యంగా చూస్తాం, మర్యాదలతో చూస్తాం, గౌరవంతో చూస్తాం. మనకి ఒకటి గౌరవం, ఒకటి అగౌరవం. గౌరవం అగౌరవం దాటి ఉన్న స్థితిలో ఉన్నటువంటి రాధాకృష్ణమాయికి కానీ సాయిబాబాకి కానీ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ దే ఎగ్జిట్ ది బాడీ, బికాస్ వాళ్ళు ఏనాడో ఆ దేహ స్థాయిని దాటి ఉన్న వాళ్ళకి ఆ దేహం ఎట్లా పోతే ఏముంది చెప్పండి, దానికేం పెద్ద ప్రాధాన్యత లేదు. ఇంకా బాధాకరం, సహజంగా మనందరికీ అనిపించేది కొన్ని వాదనలు ఏంటంటే ఆమె బిడ్డకు జన్మనిచ్చి మరణించింది అనేటువంటి భావం అసలు ఎవరు కూడా జీర్ణించుకోలేరు, అసలు అర్థం కాదు. ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆ భాష్యాలు, అంటే దాని గురించి మాట్లాడటం ఊళ్ళో వాళ్ళు. రేగే ఆమె మరణించిన తర్వాత సాయిబాబా దగ్గరికి రావడం జరిగింది. అయితే దాన్ని చూసే ముందు ఆమె దేహాన్ని గుర్తించిన తర్వాత ఊళ్ళో వాళ్ళంతా కూడా ఆమెకు అక్కడ నాన్న వాళ్ళు ఎవరు లేరు, ఇది వాస్తవం. అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంటే అట్లా చెప్పాలి రూల్ ప్రకారం. వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా జరిపి ఆ యొక్క దేహాన్ని, అంటే అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నది కాబట్టి దేహము, ఆ పక్కన బిడ్డ ఉన్నది కాబట్టి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు బండిలో తీసుకుని వెళ్ళి కోపర్గాములో అంత్యక్రియలు జరిపారు అనేటువంటి విషయం మనకి ఆ సాహిత్యంలో మనకు తెలుస్తుంది. ఇది ఎవరికైనా హృదయాన్ని కలచివేసే విషయమే. అంటే మనం అంతా కూడా ప్రతిఫలం అనే బేస్ మీద చూడటానికి అలవాటు పడ్డామండి. మానవ జీవితం ఎవరిదైనా సరే రివార్డ్ అండ్ పనిష్మెంట్ అనేటువంటి 2 బిందువుల మధ్య నడుస్తూ ఉంటుంది. కాబట్టే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది,
అయ్యో రాధాకృష్ణమాయ ఇంతలా భక్తి చేస్తే ఆమెకు వచ్చిన ఫలితం ఇదేనా? కాబట్టి అస్సలు మన మనసుకి రాధాకృష్ణమాయ ఏంటో తెలిసే అవకాశమే లేదండి. ఎందుకంటే మనకు ఆ మైండ్ సెట్ లేదు. మామూలుగా జనాలకి ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే, నీవు ఫలానాది చేస్తే ఒక ఫలానా ఫలితం రావాలి, దట్ ఈజ్ రివార్డ్. ఒక తప్పు చేస్తే పనిష్మెంట్ కావాలి, రివార్డ్ అండ్ పనిష్మెంట్. సాయిబాబా దీనికి శ్యామాతో చెప్పిన సమాధానం పరిపూర్ణమైనటువంటి సత్యానికి పరాకాష్ట అండి. ఏమిటంటే శ్యామ అడుగుతాడు ఒకసారి సాయిబాబాని, బాబా ఈ స్వర్గం నరకం ఉందన్నారు కదా, స్వర్గంతో ఇబ్బంది లేదు కానీ ఆ నరకం ఉందేమని భయపడి చచ్చిపోతున్నాం, ఇది కదా మన గోల. అసలు ఇదంతా ఉందా లేకపోతే ఎవరన్నా కల్పించారా? సాయిబాబా సమాధానం చెప్పినా మనం పట్టుకోవడం చాలా కష్టం అండి. అది సాయిబాబా సమాధానం కానీ ఆ సమాధానం మన సమాధానం కాదు కదా. సమాధానం అంటే నోటి మాట కాదండి, అనుభవం. ఆ అనుభవం మనకు లేదు కదా. ఏది చెప్పినా మనకు అదొక మాటలాగా ఉంటుంది కానీ దానిలో ఉన్నటువంటి ఆ డెప్త్, ఆ రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ ఇట్ వీ విల్ నెవర్ ఫైండ్. బాబా చెప్పిన సమాధానం ఏంటంటే, అవును శ్యామ, స్వర్గం నరకం ఉన్నాయి, కానీ మనం పొందవలసింది దానికి అవతల ఉన్నది. ఏమిటి ఉన్నాయి, ఏమిటి అవతల ఏమిటి? శ్యామ అడిగినట్టుగా మనకి తర్వాత ఎక్కడ ఫర్దర్గా రిఫరెన్స్ లేదు, దాని గురించి పెద్ద ఆలోచన ఎవరికీ లేదు. ఎందుకంటే మనం అనుకునే కార్యక్రమం చేయడంలో మనం బిజీగా ఉన్నాం కదా. సాయిబాబా చెప్పింది వినడానికి ఎవరికి తీరిక ఉంది, ఎవరికి ఓపిక ఉంది, అసలు ఎవరికి కావాలి? అలా అన్నప్పుడు అది ఎలా చెప్పగలరంటే, ఏది జీవన విధానంలో ఎక్కడా సాయిబాబా చెప్పింది పూజా పునస్కారంతో పని లేదన్నారు సాయిబాబా. ఎవరన్నా ఆపామా? సారీ టు సే దిస్, బట్ వెన్ యూ వాంట్ టు సీ ది ట్రూత్ యూ హ్యావ్ టు బి స్ట్రైట్. దానికి కారణాలు అనవసరం అండి. దానికి కారణం మనం చెప్పేటప్పుడు సాయిబాబా చెప్పింది వినేదేముంది అక్కడ? నాకు పూజా తంతుతో పని లేదు, సాయిబాబా సచ్చరిత్రలో రాసుందా లేదా? ఒక్కరమన్నా ఆపగలిగామా? ఇంకా ఏదో మంచి ఛాన్స్ ఆపేస్తే నెక్స్ట్ ఏం చేయాలో మనకి తెలియదు. అది వచ్చిన గోల. సరే, ఏదేమైనప్పటికీ సాయిబాబా చెప్పిన సమాధానం ఏంటంటే, స్వర్గం నరకం ఉన్నాయి, ఎందుకంటే నువ్వు రివార్డ్ పనిష్మెంట్ కోరుకుంటున్నావు కదా, నీకున్నాయి, అవే నిన్ను చంపేస్తున్నాయి. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే మనకు ఏదైనా సాయిబాబా నుంచి చేయగానే ఒక ప్రతిఫలం రావాలి, లేదంటే అసలు మనం ఎవ్వరం ఏమీ చెయ్యం. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. వీ డోంట్ నో ద స్టేట్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. రాధాకృష్ణమాయి knows what it is. She doesn't care. She didn't care anything from Sai Baba. అలా ఇంటే వచ్చిన రోజులు వెళ్ళిపోయేది. ఎప్పుడైతే నువ్వు నా మొహం చూడొద్దని రావడం, మరి నీ మొహం చూడనప్పుడు నేను ఇక్కడ ఉంటాం ఎందుకు వెళ్ళిపోతాం? నో, she knows exactly what it is. She crossed the limitation of this punishment and reward. She didn't care for the punishment, she didn't look for the reward. అందుకోసమే ఆమె ఆ పై స్థాయికి వెళ్ళగలిగింది. ఆ పై స్థాయిలో ఉన్న వ్యక్తికి మరణం, ఇట్ డజంట్ మ్యాటర్, బికాజ్ షీ డైడ్ లాంగ్ బ్యాక్. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. రాధాకృష్ణమాయి చనిపోయి చాలా కాలం అయిపోయింది. వేర్ ఈజ్ రాధాకృష్ణమాయి? ద ఎటర్నల్ బ్లిస్, ద ఎటర్నల్ లవ్, the cause for the creation is existing. Radha Krishnamai didn't die there. She died long back. Otherwise, she cannot live in Shirdi the way she lived. Nobody can even think of it. మరి ఆమె పక్కన ఈ బిడ్డ ఉన్నదని, వీటికి ఆమెకి ఏ రకమైన సంబంధం లేదు. It is very, very difficult to understand. శ్రీకృష్ణుడు ఎంతమంది గోపికలతో ఉన్నా, we don't understand these statements. We may understand these statements intellectually. ఇవి మన బుద్ధితో మనం ఆలోచించి మనం తెలుసుకునే ప్రయత్నమే తప్ప దాంట్లో ఏ రకమైన విలువ లేదు, దాంట్లో సత్యం లేదు. బట్ unless you see the fact of it, unless you know by heart. ఆదిశంకర్లు ఒక చోట కళ్ళు తాగుతారు. ఈ శిష్యులందరూ కూడా మనం కూడా తాగొచ్చు, గురువు గారు తాగారు కదా అంటే దే హ్యావ్ నో ఐడియా వాట్ ఆదిశంకర ఈజ్.
దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఫాలోయింగ్. ఈ ఫాలో అవటంలో ఉన్నటువంటి దోషం అది. నీకంటూ నీకు ఏ వ్యక్తిత్వం లేదు. ఆయన ఏం చేస్తే నేను అది చేస్తా. కెన్ యూ డూ ఇట్? వాళ్ళందరూ తాగడానికి సిద్ధపడ్డారట. వెంటనే పక్కన సీసం కరిగించి పోస్తుంటే ఆ సీసం కరిగించి చెవిలో పోసుకున్నారు. పోసుకోగలవా? ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ చైల్డిష్ థింగ్. అందుకోసమే గొర్రెలు మాత్రమే ఫాలో అవుతాయి. యూ షుడ్ నాట్ ఫాలో సాయిబాబా. యూ షుడ్ లెర్న్, విచ్ ఈస్ ది మోస్ట్ టఫెస్ట్ థింగ్. ఫాలోయింగ్ సాయిబాబా అనేది బ్రెయిన్ ఏముందండి? అక్కడైనా ఎక్కడ ఫాలో అవుతాం సాయిబాబాని? మనకు తోచింది మనం చేస్తున్నాం కానీ వీ నెవర్ ఈవెన్ ఫాలోడ్. వీ కాంట్ ఫాలో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆదిశంకర్లు కళ్ళు దాగిన, పరకాయ ప్రవేశం చేసి ఆ సౌఖ్యాన్ని అనుభవించి వచ్చిన ఏ దోషము లేదు ఆదిశంకరాచార్యులకి. బికాజ్ ద స్టేట్ ఆఫ్ దేర్ బీయింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ రూల్స్, ఈ నామ్స్ వాళ్ళకి అసలు పనిచేయవు. కెన్ యూ లివ్ లైక్ దాట్? యూ కాంట్ ఇమిటేట్, యూ కాంట్ ఫాలో, యూ కాంట్ టేక్ దట్ వాజ్ అన్ ఎగ్జాంపుల్. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ ఎంతమంది భార్యలను కలిగి ఉన్నా ఆయన బ్రహ్మచారియే. దేహమును దాటిన స్థితి కదా. ఇవి చర్చకి లాభం లేదు, దర్శనానికి లాభం. ఎవరు చర్చించేది దీన్ని? అనునిత్యం భయంకరమైనటువంటి కాన్ఫ్లిక్ట్తో, ఈర్ష్య ద్వేషాలతో భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి దీనికి చర్చించ అర్హుడా? వారు దీనికి సమాధానం చెప్పినా అర్థం కాని పరిస్థితి, చెప్పవలసిన అవసరమే లేదు. అందుకోసం వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలే. వీళ్ళు అనవసరంగా కింద మీద పడుతున్నారు. ఇన్ ది సిమిలర్ వే అక్కడ బేబీ ఉన్నదా లేదా అనే దానికి అసలు ఏ రకమైన ప్రాధాన్యత లేదు. బికాజ్ షీ డైడ్ లాంగ్ బ్యాక్. హర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎటర్నల్. ఒక గంట రాధాకృష్ణమాయలాగా మనం బ్రతకగలమా? కాబట్టి ఆమె జీవితం గురించి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి మానవుడికి వేటి యొక్క వివరణలు తెలిసేటువంటి అవకాశమే లేదు. బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. షీ ఈజ్ వన్ ప్యూర్ కాన్షియస్నెస్ విత్ సాయిబాబా. అందుచేతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రేగే తర్వాత వస్తాడు, చాలా బాధపడతాడు. ఆమెతో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఆమె యొక్క ప్రేమను చూసినటువంటి వ్యక్తి రేగే ఎట్లయినా ధన్యుడని చెప్పవచ్చు. అంతే ప్రేమను సాయిబాబా దగ్గర పొందాడు, రాధాకృష్ణమాయ దగ్గర సాయిబాబా అతను పొందడం జరిగింది. రేగే ఇవన్నీ విని మనసు కలతపడుతుంది ఆయనకి. ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నారు ఊళ్ళో వాళ్ళంతా? ఊళ్ళో వాళ్ళకి జనాలకి ఇంతకన్నా వేరే పని పాట ఉంటుందండి. ఎవరికి వాడి గురించి అక్కర్లేదు, పనికి మాలిన వాటి గురించి చర్చ తప్ప తన జీవితం ఎటుపోతున్నది, తన బ్రతుకు ఎలా ఉందని ఎవ్వరికీ అక్కర్లేదు. వాళ్ళే ఇటువంటి పనికి మాలిన డిస్కషన్స్ చేయగలరు. అవన్నీ విని బాధపడి సాయిబాబా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. రేగే ఎవరి మాటలు నువ్వు పట్టించుకోకు, ఎందుకంటే వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఏం విలువ ఉంది వాళ్ళ మాటలకి? వాళ్ళ బ్రతుకులు చూడు ఎట్లా ఉన్నాయో. రాధాకృష్ణమాయి నీకు మాత్రమే కాదు, నాకు ఆమె తల్లి. ఆమె స్థానం నా హృదయంలో ఉంది అంటే వాట్ అదర్ స్టేట్మెంట్ వీ వాంట్? ఒక్క సాయిబాబా తప్ప రాధాకృష్ణమాయిని పరిపూర్ణంగా చూడగలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అసలు. Nobody knows what Radha Krishna Mai is. That is the state of Radha Krishna Mai. సాయిబాబా సచ్చరిత్ర మొత్తంలో ఒక అద్భుతమైనటువంటి ఉన్నతోత్తమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించినటువంటి పరమ పావన జీవి, పరమ పావన మూర్తి రాధాకృష్ణమాయి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.